గురుగారు, త్యాగరాజస్వామి రచించిన వాటిని ఘనరాగ పంచరత్నాలు అనాలా లేక పంచరత్నాలు అని అనాలా? నిజానికి పంచరత్న కీర్తనలు అనేటువంటి పేరు త్యాగరాజస్వామి వారి కాలంలో ఉన్నది. ఘనరాగ పంచరత్నాలు అనేటువంటి మాట లేదు. ఘనరాగ పంచరత్నాలు అనేటువంటి మాట 20వ శతాబ్దంలో పెద్దలు సంగీత శాస్త్రవేత్తలు పెట్టినటువంటి మాట. ఎందుకంటే త్యాగరాజస్వామి వారు రచించినటువంటి కీర్తనల్లో పంచరత్న కీర్తనలు పంచగోష్ఠి ఇప్పటికి కూడా మనకి ప్రచారంలో ఉన్నాయి. ఈ పంచరత్న కీర్తనల్లో జగదానందకారక అనేటువంటిది మొట్టమొదటి కీర్తన, అందరికీ చాలా సుప్రసిద్ధమైనటువంటిది. ఇది నాటరాగము అని అంటారు. ఇది కొంచెం కఠినమైనటువంటి రాగం. అంటే ఇప్పుడు త్యాగరాజస్వామి రాసినటువంటి దుడుకు గల కనకన రుచిర సాధించెనే ఎందరో మహానుభావులు, ఈ 5 కీర్తనలు ఏవైతే ఉన్నాయో ఈ పంచరత్న కీర్తనలు ఇవి నాటరాగము, వరాళీ రాగము, ఆరభి రాగము, శ్రీరాగము ఇటువంటి కొంచెం కఠినమైనటువంటి రాగాల్లో మలసబడినటువంటివి. త్యాగరాజస్వామిని ఆ రోజుల్లో కొంతమంది ఈసడించుకున్నారట. ఏమిటి, ఏదోలే మామూలు ఏదో లల్లాయి పదాల్లాగా రాస్తూ ఉంటాడు, ఈయన వర్ణాలు రాయగలడా అని అన్నారట. వర్ణాలు అని అంటే సంగీత శాస్త్రంలో కొంచెం కఠినమైనటువంటి రాగాలతోటి రాసేటువంటి కీర్తనలు, కఠినమైనటువంటి రాగాలతోటి వాళ్ళ మాటలకి ప్రతిస్పందించి త్యాగరాజస్వామి ఈ పంచరత్న కీర్తనలు రాశారట. ఇది పెద్దలు చెప్పేటువంటి మాట. వర్ణాలు రాశారట ఈ పంచరత్న కీర్తనలు. ఇందులో సంస్కృత పద భూయిష్టం ఎక్కువ ఉంటుంది, అలాగే తెలుగు యొక్క మాధుర్యం ఎక్కువగా ఉంటుంది, అనుభూతి మాధుర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఘన రాగ పంచరత్న కీర్తనలు. ఘనము అని అంటే గొప్పదైనటువంటి రాగాలతోటి కూర్చబడినటువంటి నాటరాగము, ఆరభి రాగము, శ్రీరాగము, ఎందరో మహానుభావులు లాంటివి. కాబట్టి ఈ శ్రీరాగం ఇవి దైవత స్వరం అని ఒకటి ఉంటుందటమ్మ. ఆ దైవత స్వరం కొంచెం పక్కకి తప్పుకున్నా సరే ఆ కీర్తన ఆ వర్ణము చాలా దెబ్బతింటుందట. కానీ అది కనపడనీయకుండా చాలా చక్కగా ఈ రాగాల్లో త్యాగరాజస్వామి ప్రతిక్షేపించారు. అందువల్ల ఆ పంచరత్న కీర్తనలు ఈనాటికి కూడా సుప్రసిద్ధంగా లోకంలో విలసిల్లుతున్నాయి. కాబట్టి అవి పంచరత్న కీర్తనలు, పంచరత్నాలు. పంచరత్నాలు అని అంటే 5 రత్నాలు. రత్న కాంతి నా రత్నం అన్విష్యతే మృగ్యతేహి తత్ అని కాళిదాస మహాకవి అంటాడు. నా రత్నం అన్విష్యతే, రత్నం వెతకబడదు. అంటే ఇతరులు వెతుక్కోవాలే కానీ రత్నం తనంతట తాను ఇతరులని వెతకదు. కన్యా రత్నం అంటారు. కన్యని ఇతరులు వెతుక్కోవాలి, వెతుక్కొని ఈ అమ్మాయిని చేసుకోవాలని చెప్పి అనుకోవాలని చెప్పించి ఆ అమ్మాయి ఇతరులను వెతుక్కోదు. అలాగే రత్నం త్యాగరాజస్వామి కీర్తన ఉన్నదే పంచరత్న కీర్తన. ఆ రత్నం ఎక్కడుంది, ఎవరి దగ్గర నేర్చుకుందాం, ఈ ఘనరాగం ఎక్కడ నేర్చుకుందాం, మంచిగా పేరు తెచ్చుకుందాం అని చెప్పి ప్రతి వాళ్ళు కూడా ఆ రత్నం దగ్గరికి వెళ్ళాలే కానీ ఆ రత్నమే తనంతటి దగ్గర ఎవరి దగ్గరికి రాదు. అందుకే వాటిని పంచరత్న కీర్తనలు అంటారు. ఆ ఘనరాగ పంచరత్న కీర్తనల్లో చక్కగా ఒక్క కీర్తన అయినా సరే మనం పాడుకుందాం, లేకపోతే పాడినటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళు పాడుతూ ఉంటే వాటిని ఆస్వాదిద్దాం, ఆ భావాన్ని తెలుసుకుంటూ పరవశిద్దాం. ఆ త్యాగరాజుకి, ఆ నాదబ్రహ్మకి మనందరం కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేద్దాం.